జీతాలు పెంచమంటే పెంచాడు కానీ స్కూల్లో మాత్రం అడ్మిషన్స్ కావాలి. అడ్మిషన్ నాదే. లేదు మేడం, ఫస్ట్ నేను చూసిన. లేదు నాదే అడ్మిషన్, ఫస్ట్ నేను చూసిన ఫస్ట్. సుడు హీరోలు ఒట్టి బుడ్డర ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. హలో మేడం, ఎక్కడున్నారు మేడం మీరు? మేడం, మిగతా స్కూళ్ళ కంటే మనం వెనుకబడిపోయినాం. ఆల్రెడీ అడ్మిషన్లు స్టార్ట్ అయినాయి, మనం ఎప్పుడు అడ్మిషన్లు చేద్దాం? తొందర రండి మేడం. సుడు హీరోలు ఒట్టి బుడ్డర ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. మేడం, మరికొద్ది రోజుల్లో స్కూల్ స్టార్ట్ అవుతాయి. పోయినసారి కంటే ఇప్పుడు ఎక్కువ అడ్మిషన్లు తీసుకురావాలి. అన్ని స్కూళ్ళ కంటే మన స్కూల్లోనే స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి. మనం రికార్డు కొట్టాలి ఈసారి. సరే సార్, ఎట్లా అయినా చేసి అడ్మిషన్లు తీసుకొస్తాం కానీ మాకు కూడా జీతాలు పెంచండి సార్, మాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. మీకేం ఖర్చులు మేడం? మీకేమైనా పెళ్ళైందా? పిల్లల డైపర్లు కొనన్నా, పిల్లల్ని హాస్పిటల్ తీసుకుపోవన్నా. మాకంటే మస్తు ఖర్చున్నది. స్కూల్ బిల్డింగ్ కిరాయి కట్టాలి, మీకు జీతాలు ఇవ్వాలి, వ్యాన్లలో డీజిల్ పోయాలి, ఆయమ్మకు జీతం ఇవ్వాలి, స్కూల్ మెయింటెనెన్స్, కరెంటు బిల్లు, ఎంత ఖర్చున్నది మేడం మాకు. సరే సార్, ఓయమ్మా చాలా జీతాలు పెంచమంటే పెంచాడు కానీ స్కూల్లో మాత్రం అడ్మిషన్స్ కావాలి. మేడం, మనం వేరే స్కూల్లో ట్రై చేస్తే బెస్ట్ శాలరీ ఇస్తారు కదా మేడం. మనం చెప్పే చదువులకు ఇంతకంటే జీతం ఎవరిస్తారు మనకు? అదే నిజమే, ఏదో ఒకటి కానిద్దాం పరి. హలో సార్, మేమైతే ఇక్కడ రెడీ అయి ఉన్నాం సార్. మనం వెళ్దామా సార్ క్యాన్వసింగ్ కి? మేడం, నేను వస్తున్నా, ఒక 5 minutes వస్తా, కారు పడుకొని వస్తున్నా. మేడం రెడీనా? రెడీగా ఉండే కదా సార్ మీకు ఫోన్ చేసింది. సరే అమ్మా, ఎక్కండి, తొందర ఎక్కండి. ఏమెండా మా మీద మా ప్రిన్సిపల్ సార్కి కొంచెం కూడా కనికరం లేదు, ఈ ఎండకు కూడా కనికరం లేదు. ఈ శ్రావణంలో మా అమ్మని పెళ్లి చేయమంట. ఆ చేసుకున్నోడే సాత్తాడు. గ్యాప్ ఇవ్వకుండా కొడుతుంది ఎండ. చేయకపోతున్నామో మా ఆయనతో మాకు టార్చర్ పెడతాడు, తెచ్చి పెడితే తింటాను. అందుకే ఈ జాబ్ చేస్తుంటాడు, లేకుంటే నాకేమైనా జాబ్ చేయాలని ఉన్నదా? మేడం, నేను వేరే ఊరు పోయేస్తా, అంతలో మీరు ఇక్కడ అడ్మిషన్ చేయండి. సార్ అయితే ఏసీ కార్లలో తిరుగుతాడు, మనన్నేమో ఎండలు తిరుగుమంటాడు. అమ్మో, మా టీచర్లు వస్తుండ్రు. పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కంద. అరే, మేము నిన్ను కొట్టని తిట్టాం కానీ ఎవరైనా స్కూల్కి వచ్చే పిల్లలు ఉంటాయి, ఎప్పుడు అడ్మిషన్ చేసుకొని పోతాం. సరే టీచర్. అబ్బా మేడం, మనకు అడ్మిషన్ దొరికింది, 2 పిల్లలు ఉన్నారు. అవును మేడం, వెళ్దాం పద. ఏందమ్మా వచ్చి నాకైతే అడ్మిషన్ దొరికింది. లేదు మేడం, ఫస్ట్ నేను చూసిన. లేదు ఫస్ట్ నేను అడ్మిషన్ నాదే. లేదు మేడం, ఫస్ట్ నేను చూసిన. లేదు నాదే అడ్మిషన్, ఫస్ట్ నేనేసిన. నేను చూసిన ఫస్ట్. మేడం, మీ ఇద్దరికన్నా చిన్న నేనే కాబట్టి అడ్మిషన్ నాకే ఇవ్వాలి. చూసిన నేను పోయింది, వేసిన ఆమె పోయింది, మధ్యలో వచ్చిన మీకు కావాలి మేడం అడ్మిషన్. ఏంది మేడం, నా గొడుకు అనుకుంటాలా బస్సులో సీట్ అనుకుంటాలా? ఏంది మేడం, నా గొడుకు అనుకుంటాలా బస్సులో సీట్ అనుకుంటాలా? మేడం, మీ బాబుని మా స్కూల్లో చదివిపియండి మేడం, ఎందుకంటే మంచి భవిష్యత్తు ఉంటది. ఐఐటి, నీట్, జేఈ అడ్వాన్స్ ఉంటది మా దాంట్లో, అందుకే ఫ్యూచర్ బాగుంటది మేడం. అందుకే మా స్కూల్లో జాయిన్ చేపియండి మీ బాబుని. ఇంకా వీడు ఫస్ట్ బర్త్డేనే కాలేదు, అప్పుడే అడ్మిషన్లకు వచ్చారా? ఇంకా అడ్వాన్స్, జేఈ, మెయిన్, నీట్ అంట. అబ్బో, భలే స్కూల్ మీది. మేడం, మీ అబ్బాయిని స్కూల్ కు పంపితే మా స్కూల్కే పంపాలి. సరే పంపుతాం. నీట్ ఉందా? అడ్వాన్స్ కూడా ఉంది కదా, పంపుతాం. మనకైతే 2 అడ్మిషన్లు అయితే వచ్చినాయి. వేరే వాళ్ళ ఇంటికి పోవాలి. సార్ ఎవరైనా ఉన్నారా? స్కూల్ పిల్లలు ఎవరైనా ఉన్నారా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి మేడం, ఏ స్కూల్ అని మీది? మా స్కూల్ పేరే సార్ జాతిరత్నాలు. మా స్కూల్లో మీ బాబుని జాయిన్ చేపియండి. స్కూల్ ఫీజు కూడా చాలా తక్కువే, జస్ట్ నర్సరీకి 50,000 మాత్రమే. ఒక్కసారి మా స్కూల్లో అడ్మిషన్ తీసుకొని మీ బాబుని అందులో వేసిరంటే మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నర్సరీకి 50,000 మేడం? ఆగండి, ఒక్క నిమిషం ఆగండి మేడం. ఏంది ఇంట్లో ఇంకా వస్తలేడు?
ఎండాకాలం కదా మనం ఎండల పడి వచ్చినామని మధ్యనో షిర్పతో తీస్తాను కావచ్చు. మంచి పేరెంట్సే. ఏదో తేడాగా ఉంది. ఇవ్వండి మేడం, మాకు ఒకటే ఎకరం భూమి ఉన్నది, తీసుకొని మీరే ఫీజులు కట్టుకొని మీరే చదివించుకోండి. ఏం సార్ మరి మీరు ఇంత ఘోరంగా చేస్తున్నారు? మేము తీసుకునే చాలా తక్కువ ఫీజు అన్ని స్కూళ్ళతో కంపేర్ చేసుకుంటే. లేకపోతే ఏంది మేడం, ఊరగాలకైనా మీరు చదువు చెప్తారా లేకుంటే కలెక్టర్ జాబ్ లేవని ఇప్పిస్తానా? ఎట్లా మేడం మీరు మాట్లాడితే? ఊరగాలకైనా మీరు చదువు చెప్తారా లేకుంటే కలెక్టర్ జాబ్ లేవని ఇప్పిస్తానా? ఎట్లా మేడం మీరు మాట్లాడితే? చూడు మేడం, దయచేసి మీరు ఇక్కడి నుంచి పోలి, మీ స్కూల్కు దండం, మీకు దండం, మా ఇష్టమైన స్కూల్లో చదివించుకుంటాం, సరేనా? పోవాలి మేడం. మేడం మరి ఇంత వైలెంట్ ఉన్నాడు సార్, పోదాం పదండి ఇక్కడ నుంచి. అదే మజా ఆయేగా నా బిడు. మేడం అక్కడ ఒక ఆయన బర్రె మేపుతాడు, మన స్కూల్ అడ్మిషన్ చేసుకుందాము. వాడే బర్రెలు కాస్తాడు, మన స్కూల్లో జాయిన్ అవుతాడా? మనకు కావాల్సింది అడ్మిషనే కదా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. బాబు ఈ బర్రెలను కాసే బదులు మా స్కూల్కి వచ్చి చదువుకోవచ్చు కదా. బర్లంగా ఏమవుతుంది, చదువుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటది. మేడం రోజు వచ్చి చదువుకుంటే లక్షలతో మీకు పెడితే ఉద్యోగం వస్తారు రారు, రోజు జాబులు వస్తాయి, మీకు రోజు పాలు 50,000 వస్తాయి. మంచి క్లారిటీగా ఉన్నాడు. మేడం నాకు మంచిగా ఉన్నా, క్వాలిటీగా ఉన్నా. మా అన్న చూడు, మీ స్కూల్ కాకుండా మా అన్న చూడు ఎట్లా పాల్పడరు పూర్వారు. అరే ఒక 500 డ్రెస్ కొనుక్కుంటా. నువ్వు డబ్బులు ఏం కాదు, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకునేవారా? చదువుకున్న నాకు చదువు చెప్పిన టీచర్లకే చదువు రాదు, ఇక నాకు చదువు చెప్తారా వాళ్ళు? ఆ చదువుతో నేను జాబ్ చేయన్నా? మీరేనా మీ టీచర్? చూడు ఒకసారి. అగో మేడం మీరేనా? అంత మంచేనా? మంచిగానే ఉన్నా కానీ నువ్వేంద్రా జాబ్ అయ్యాక మీ తమ్ముని దగ్గర 500 పెట్టుకుంటాను. జాబా? మీరు చెప్పిన చదువుకు నాకెవరు జాబ్ ఇస్తాడు మేడం? జాబా? మీరు చెప్పిన చదువుకు నాకెవరు జాబ్ ఇస్తాడు మేడం? రా మేడం మన పాతోటి ఏదో మంచి చెప్దాం అనుకుంటే వాడు మంచి తిరుగుతాం. పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మా ఏమైందిరా మమ్మల్ని చూసి ఎందుకు అట్లా ఉరుకుతాను? ఏం లేదు మేడం, మా మమ్మీ వేరే స్కూల్లో జాయిన్ చేస్తా అన్నది, అందుకే మిమ్మల్ని చూసి ఉరుకుతున్నా. ఎందుకు? నేను అదే అడిగితే మీ టీచర్లకే చదువు రాదు, మీకేం చెప్తారు అని అన్నది. ఏంది మాకు చదువులు రాకనే మేము టీచర్ జాబులు చేస్తానమ్మా, మీకు చదువులు చెప్తున్నామా? నేను అదే అడిగితే వాళ్ళు చదువుకుంటే గవర్నమెంట్ జాబులు కొట్టపోతురా, ఇందులో ఎందుకు చెప్తారు అని అన్నాడు. అయినా ఇవన్నీ నాకు తెలియదు టీచర్, మా వాళ్ళు వేరే స్కూల్లో జాయిన్ చేస్తా అన్నారు, నేను పోతాను బాయ్. అయినా వాళ్ళు ఎన్నిసార్లు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ రావట్లేదు, వాళ్ళకు తెలుసు కదా మనం ఒక్కసారి ఇంగ్లీష్లో మాట్లాడినామా? అక్కడ ఒక ఆంటీ కూర్చొని ఉన్నది, వాళ్ళ ఇంట్లో కంపల్సరీ పిల్లలు ఉంటారు, వెళ్దాం మనకు ఒక అడ్మిషన్ దొరుకుతుంది. ఆంటీ మీ ఇంట్లో పిల్లలు రా, మా స్కూల్లో అడ్మిషన్ చేసుకుంటాం. మా మనమానికి మొన్ననే పెళ్ళయింది, పిల్లలు అయినాక చెప్తాను. మా మనమానికి మొన్ననే పెళ్ళయింది, పిల్లలు అయినాక చెప్తాను. పాప పుట్టినా బాబు పుట్టినా మా స్కూల్లోనే అడ్మిషన్ ఇవ్వాలి. పిల్ల పుట్టక ముందే కుల్ల కడతాను, మీ ఆత్రం చల్లకుండా. పిల్ల పుట్టక ముందే కుల్ల కడతాను, మీ ఆత్రం చల్లకుండా. సరే కానీ మరి పిల్లలు దొడ్డికి పోతే ముడ్డి కడగటానికి ఆయమ్మలు ఉన్నారా? ఉన్నారు, వాళ్ళకి సపరేట్ ఫీజు. ఎవరు పుట్టినా మాకు చెప్పండి అమ్మా, మా స్కూల్లోనే అడ్మిషన్. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అద్దన్నాన్ని దోసుక తినేటట్టున్నారు కదా వీళ్ళు. ఈ ప్రిన్సిపల్ సార్కి కాల్ చేద్దాం, ఇక్కడ ఉన్నాడు ఏమో. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంది ప్రిన్సిపల్ సార్ నెంబర్? మేడం ప్రిన్సిపల్ సార్కి అప్పులు ఎక్కువ స్కూల్ అమ్ముకోవాలి మెయిన్ మేడం. మనం చెప్పే చదువులకు మనకి ఇంకెవరు జాబ్ ఇస్తారు? ఈ స్కూల్ అమ్ముకొని పోతే. సుడు హీరోలు ఒట్టి బుడ్డర ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు.